నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తనుష్క గారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. అయితే అమ్మా, అసలు దారుణాతి దారుణమైన విషయం ఒకటి నేను వెరీ రీసెంట్గా విన్నాను. బాబోయ్, ఇలా కూడా ఉంటారా మనుషులు అనిపిస్తుంది. అదేంటంటే కొంతమంది అంటే పడదు కదా. అవును. సో మనకి పడని వాళ్ళకి పడదు అని ఎంత హీన స్థితికి వెళ్ళిపోతున్నారంటే, అది రీసెంట్గా విని ఇలా కూడా ఉంటారా మనుషులు అనుకున్నా. అంటే రియల్గా ఒకళ్ళకి జరిగిన సంఘటన అట ఇది. ఒకళ్ళకి పడలేదు, వాళ్ళు పడదని వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టుకుంటున్నప్పుడు పునాది వేస్తారు కదా. పునాది వేసినప్పుడు క్షుద్ర పూజలు చేయించినటువంటి రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు పునాది వేసిన దాంట్లో లోపల తెలవకుండా పెట్టేశారంట. వాళ్ళకి మంచి జరగకూడదు, ఆ ఇల్లు కట్టుకున్నాక వాళ్ళకి అంతా నాశనం అయిపోవాలి అని. ఇలా కూడా ఉంటారా అమ్మా? అసలు నిజంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయా? ఊరికే చెప్పారా? నాకు ఇంకా ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. నిజంగా జరుగుతుంది అట్లా. ఎందుకంటే నేను చాలా మంది జాతకాలు చూసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి ఫస్ట్ జాతకం చూసినప్పుడు ఒక ప్రశ్న చక్రం వేస్తాను. ఆ వేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు సొంత గ్రహ యోగం స్టార్ట్ చేసి ఉంటారు చూడండి. అంటే ఫస్ట్ వాళ్ళు సంఘ స్థాపనం చేస్తారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వాస్తు గురించి కొన్ని ప్లాన్ చేసి ఇది చేస్తారు చూడండి. దాని లోపల తీసుకెళ్ళి వాళ్ళకి చేతబడి చేసిన కొన్ని ఉంటాయి, కొన్ని థింగ్స్ దాన్ని తీసుకెళ్ళి దాంట్లో వేసేసి దాని తర్వాత మూసేస్తారు, తెలియదు. కానీ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాతలోంచి ఆ నెగిటివ్ అనేది ఎక్కువ అవుతుంది చూడండి. అప్పుడు వాళ్ళకి సమస్య ఎక్కువ, చాలా సమస్యలు ఉంది ఇంటికి. ఎందుకు మళ్ళీ ఇల్లు ఏం లేదు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ వాళ్ళు పెట్టినప్పట్లోంచే ప్రతిదీ వాళ్ళకి మనీ లాస్. ఏది చేసినా కానీ, లేదా ఆ కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేయాలి అంటే కూడా చేయలేకుండా పోతారు. అది ఇల్లు కూడా కొన్ని చూడండి సగంలోనే ఆగిపోయి ఉంటుంది చూడండి. అసలు ఇది ఏమవుతుందంటే, ఇట్లా వీళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేసి కొన్ని థింగ్స్ తీసుకొచ్చి దాని లోపల పెట్టడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒకటి ప్రాణగండం వస్తుంది, లేకపోతే ఏమవుతుందంటే ఎక్కువ ఆరోగ్య సమస్యలు, అసలు ఇన్కమ్ రాకుండా ఆగిపోతుంది. అవి కాకుండా ఆ పనులు అస్సలు నడవనివ్వరు. అంటే వాళ్ళకి అసలు ఆ ఇల్లు ఇంకా ఫుల్ పూర్తిగా చేయనివ్వరు. ఇట్లా జరుగుతుంది. అది ఈర్ష్యతో వాళ్ళు చేస్తారనమాట. బయట వాళ్ళు కూడా కాదు, వాళ్ళ రిలేషనే, వాళ్ళకు చాలా దగ్గర వాళ్ళే, మరి వాళ్ళ శత్రువులే. ఇట్లా వాళ్ళు నేను ఇంత ముందుకు వచ్చి మన కడప డిస్టిక్లో కొన్ని క్లయింట్స్ ఈ విషయం నాతో మాట్లాడారు. ఇంకా కొన్ని క్లయింట్ అనంతపూర్ డిస్టిక్ నుంచి సేమ్ ఇట్లానే జరిగినాయి. ఇవి వీళ్ళకి కనిపెట్టి వాళ్ళకి ఎవరి వల్ల జరిగింది, అసలు ఎందుకు ఇవి చేశారని కూడా చెప్పాను నేను. ఈ రోజుల్లో కూడా ఇలాంటివన్నీ నిజంగా పనిచేస్తాయా? ఈ నెగిటివ్గా చేయాలనుకునే వాళ్ళకే నిజంగా ఎవరైతే నెగిటివ్గా ఆలోచిస్తారో వాళ్ళకే అయిపోవాలి అది. అంటే మీరు చెప్తున్నా కరెక్ట్. కానీ ఏం చేస్తారంటే, కొన్ని మంది టైం బాగాలేనప్పుడు ఇలాంటి శత్రువుల వల్ల ఈ పూజలు ఇవన్నీ చేసి వాళ్ళకి ఇలా అసలు వాళ్ళకి ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా చేసేస్తారు. ఇది అథర్వణ వేదంలో అసలు ఎంత మంచిదానికి రెమెడీ ఉంటుంది కదా మనం చెప్తున్నాం. అలానే నెగిటివ్ చేసేదానికి కూడా కొన్ని సబ్జెక్టులు అందులో ఉంది. కానీ వేదంని మనం తప్పుగా వాడకూడదు. సో మన మంచిదానికి కలియుగం కాబట్టి మనం అంతా ఎక్కువగా రాంగ్, పక్కనోడు ఎదుగుతుంటే కుళ్ళుకోవడము, ఈర్ష, ద్వేషాలు, వీటితోనే మనం బ్రతుకుతున్నాం. అవును అవును. ఇవన్నీ ఇంకా పోవు, ఎందుకంటే కలియుగం కాబట్టి. నిజం. సో మనకి అంటే మంచి జరగాలనుకునే వాళ్ళకి సో మంచి జరగడానికి పరిహారాలు ఉంటాయమ్మా? ఇలాంటివి మన మీద ఎవరైనా దుమ్మెత్తి పోస్తున్నప్పుడు సో వాటికి కూడా ఏమైనా పరిహారాలు ఉంటాయి? ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఈ చేతబడి చేసిన వాళ్ళు ఎలా చేస్తారంటే, ఇవి వాళ్ళ కొన్ని గ్రహయోగం అంటే ఇల్లు కట్టేటప్పుడు ఇలా చేస్తారు కదా. అయితే వాళ్ళకి సంబంధించిన దేవుళ్ళని కూడా కట్టేస్తారు, అంటే కట్టు వేస్తారని చెప్తారు చూడండి. వాళ్ళు కట్టించేస్తే ఏమవుతుందంటే, బంధనం చేసి పెడితే వాళ్ళు బంధించినట్టుగా అయిపోతే ఆ దేవతలు కూడా వీళ్ళకి హెల్ప్ చేయలేకుండా అయిపోతారు. ఎప్పుడైతే అసుర శక్తి ఎక్కువ అవుతున్నప్పుడు అప్పుడు దేవుడిది తగ్గుతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి ఆ మంచి టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, అసలు దేవుడు మంచి చేస్తాడు వీళ్ళకి. కానీ అక్కడ అంతవరకు కష్టపడుతున్నారు కదా, అప్పుడు ఏమవుతుందంటే అసలు వీళ్ళు ఎంతో మంది దగ్గర తిరుగుతూ ఉంటారు, దీనికి సొల్యూషన్ దొరకదా అట్లా అని చెప్పేసి. కానీ వాళ్ళ మంచి టైం వచ్చినప్పుడు ఒక మంచి ఆస్ట్రాలజీ దగ్గర వెళ్తారు, తప్పకుండా ఆ బ్లాక్ మ్యాజిక్లోంచి బయటపడతారు. సో అప్పుడు వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఏం లేదు, ఇప్పుడు వీళ్ళు ఇట్లా అంటే వాళ్ళు స్థలంలో ఇలా ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఈ చేతబడి చేసిన దానివల్ల ఏమైందంటే, వాళ్ళు ఏ రోజైతే ఆ పూజ మొదలుపెట్టి చేసేసి వెళ్ళారో దాని తర్వాత ఏమవుతుందంటే, అసలు వాళ్ళ బాబుకి యాక్సిడెంట్ అయింది. సో అది వాళ్ళు చేసిన చూడండి, అది నిజం అనేది ఇక్కడ ఈ విషయం మనం కంపల్సరీ వినాలి. అంటే చాలా మందికి ఇవన్నీ ఇప్పట్లో జరుగుతుందా అంటే, వాళ్ళు చేసేసి వెళ్ళారు, వాళ్ళ రిలేటివ్స్ అని ఒకరు చెప్పేశారు వాళ్ళకి. కానీ తర్వాత అదే రోజే యాక్సిడెంట్ అయింది వాళ్ళ బాబుకు.
నెక్స్ట్ వీళ్ళు ఏం చేసిండ్రు, ఇవన్నీ మళ్ళీ ఆ భూమిని అంతా ఇది చేసి వాళ్ళు అమ్మేసుకొని వేరే దగ్గర ప్రాపర్టీ కొనుక్కొని వేరే ప్లాట్ కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి దాని ముందుగానే బయటపడారు వాళ్ళు. అయితే వేరే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్థలం కొన్నప్పుడు కలిసి రాదు మనకి. అంటే స్థలం బాగుంది, వీళ్ళు చేసిన బ్లాక్ మ్యాజిక్ వల్ల ఏమైందంటే వాళ్ళకి ఎట్లా అయింది. సరే అప్పుడు వేరే వాళ్ళకి అమ్మేస్తే ఈ సమస్య రాదంటే వీళ్ళకి ఇట్లా వచ్చింది కదా, ఇది ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు అది సమస్య అనేది కొన్ని రోజుల్లో అది వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకొకరికి అదే స్థలం కొనుక్కున్నారు కదా వాళ్ళకి వస్తుందని కాదు, బట్ వాళ్ళ జాతకం బాగున్నప్పుడు అది పెద్దగా అనిపించదు. అంటే ఇప్పుడు ఎవరి పేరు మీద అయితే ఇలా చేశారో వాళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ ఇస్తుంది, వేరే వాళ్ళకి ఉండదు. వేరే వాళ్ళకి ఆ స్థలంలో ఉంటారు కదా, రెగ్యులర్గా వచ్చి ఉండే వాళ్ళకి వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళకి టైం బాగాలేనప్పుడు ఎవరికో చేసింది కూడా వాళ్ళకి వస్తుంది. ఆ విషయం కూడా మనం చూడాలి. ఇప్పుడు రోడ్లో చూడండి, ఎప్పుడైనా ఎక్స్ రోడ్లో ఇట్లా మనం అంటే 3 రోడ్లు కలిసినది, అది మీరు ఏమంటారు సంధిని అంటాం మేము. సో అక్కడ కూడా ఏం చేస్తారు, ఏదన్నా చేసి నిమ్మ పండ్లో ఏదైనా చేసి పెట్టేసి వెళ్తారు కదా, అది ఎవరికో చేసింది వీళ్ళు ఆ రోడ్లో అట్లా క్రాస్ చేసి వెళ్ళినప్పుడు వాళ్ళకి గాలికి తాకినట్టుగా వీళ్ళకి వస్తుంది. అయితే వీళ్ళకి అంటే వీళ్ళకి వాళ్ళ శత్రువులు కాదు, కానీ ఆ ఎఫెక్ట్ వీళ్ళ మీద కూడా పడుతుంది. అందుకే ఇంట్లో లోపలికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి, అక్కడతో వెళ్ళిపోతుంది అంటే. అవును, నిజం అది. అందుకే మనం అవన్నీ చూడాలి. అంటే ఇవన్నీ చాలా మందిలో ఇప్పుడు ఏమనుకుంటారు, ఎవరికో చేసింది మాకెట్లో వస్తుంది, మేము శత్రువులు వాళ్ళు కాదని అంటారు. అంటే మాకు ఎలాంటి శత్రువులే లేదు, కానీ ఎందుకు ఈ సమస్య వస్తుందంటే వీళ్ళకి టైం బాగాలేనప్పుడు సేమ్ అదే అట్లాంటివి జరుగుతాయి. అంటే వీళ్ళు ఎక్కడో వెళ్ళినప్పుడు ఎవరికో చేసినది కూడా వీళ్ళ మీద వచ్చి పడుతుంది. అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఒక దగ్గర ఏమైందంటే ఒక క్లయింట్ చూపించుకున్నారు, అసలు వాళ్ళ పాపకు అంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయిందని చెప్పేసి. సేమ్ అంత ముందుగానే 1 month ముందుగా అదే ప్లేస్లోనే ఒక అబ్బాయి చనిపోయాడని. బట్ ఇది కంటిన్యూగా కూడా అవుతూ ఉంటుంది. అంటే ఆ దగ్గర ఆ అమ్మాయికి టైం బాగాలేనప్పుడు వెళ్తుంది చూడండి, ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది కొన్ని ప్లేస్లో ఉండిపోతుంది. అవును. సో వేరే వాళ్ళు ఒక అబ్బాయి చనిపోయాడు అదే ప్లేస్లో, వీళ్ళ అమ్మాయి కూడా చనిపోయింది అంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్ అక్కడ ఉంటుంది. హైవేలలో కూడా వెళ్తున్నప్పుడు ఒక ప్లేస్ లో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి. కరెక్ట్ కదా, ఆ ప్లేస్ కి మార్చాలన్నా మార్చలేరు. అవును, అది ఎందుకంటే కొన్ని ఉంటుంది కొన్ని స్థలం కొన్ని పవర్ వైబ్రేషన్ నెగిటివ్ అనేది పాజిటివ్ అయినా కానీ కొన్ని స్థలానికి ఉంటుంది, మనం చెప్తాం కదా, అలానే రోడ్లో కూడా అలా ఉంటుంది. నిజం, అది చాలాసార్లు యాక్సిడెంట్ అయితే ఒకే ప్లేస్లో పర్టికులర్. అవునవును. సో ఇలాంటి వాటికి పరిహారాలు అంటే మనకి ఓన్గా తీసుకోవడానికి ఉంటుందా, కేవలం జాతకం ద్వారానే చూసుకోవాలి? అంటే ఇప్పుడు ఒక స్థలం వాళ్ళకి బాగుందా లేదా, ఆ కన్స్ట్రక్షన్ చేసినప్పటిలోంచి ఇక్కడ పాజిటివ్గా ఉందా లేదా అంటే వాళ్ళ జాతకం చూసి రెమెడీ చేయడమే మంచిది. అందరూ ఏం చేస్తారంటే మా చిన్న మనం ఏదో టీవీలో చెప్తారని ఇది చేస్తాము అది చేస్తామని చేస్తూనే ఉంటారు, టైం వేస్ట్ అవుతుంది. కానీ వాళ్ళకి అంత తొందరగా ఫలితం ఉంటుందా అంటే లేదు. చూడండి, అదే మన ఇచ్చే రెమెడీ చూడండి, పర్టికులర్గా టైమింగ్ ఇస్తాం, ఇన్ని రోజులు అంటే అన్ని రోజుల్లోనే వాళ్ళ సమస్య సాల్వ్ అవుతుంది కదా. అది ఎలా అసలు మన ఛాలెంజ్గా చాలాసార్లు లైవ్లో చెప్పుకున్నాం. అప్పుడు తప్పకుండా సమస్యలు అన్నీ వచ్చి బయటపడతారు కదా. అది అంతే. మరి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే. ఎస్, చూసారు కదండి. మరి అది అంటే ఒక్కొక్కసారి గృహం మనం ఇల్లు కొంటాం, ఆ గృహాన్ని నిర్మించాలనుకుంటాం, కానీ ఎందుకో తెలియని స్థితి, అది వాస్తు బాగుందని తీసుకున్నా కొన్ని అనర్థాలు జరగడానికి కారణాలు ఏంటి, మన మీద పడి ఏడ్చే వాళ్ళు మనకేం చేస్తారు, వాటిని మనం ఎలా తిప్పికొట్టాలి, చక్కటి పరిహారం కావాలి అంటే ఖచ్చితంగా జాతక పరిశీలన అనేది ముఖ్యంగా దీనికి కీలక పాత్ర పోషిస్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా మరి ఇలాంటి విషయాల్లో మనం ఎన్నో లక్షలు పెట్టి కోట్లు పెట్టి ఇల్లు కొంటాం, ఒక చిన్న జాతకాన్ని పరిశీలించుకుని దానికి తగిన చిన్న పరిహారం చేసుకుంటే ఎంతో బాగుంటుంది జీవితం కదా. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో మాత్రం ఒక ఆస్ట్రాలజీ ద్వారా వెళ్ళడం చాలా ముఖ్యం. మరి అలాగే మీ యొక్క జాతకాన్ని లేదా మీ ఇంటి వ్యాపార వాస్తుని ఒకసారి పరిశీలన చేసుకుని తనుష్క గారి అపాయింట్మెంట్ తీసుకుని చక్కటి పరిహార మార్గాల్ని పొందాలి అనుకుంటే అస్సలు ఆలస్యం చేయొద్దు. క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.